Praise the Lord. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. Thank you so much for joining today. Today we are going to have powerful message from Reverend Dr. Farrell DeFore. He's our Mom Ministry International President. Pastor Garu, Maheshwari, Sister Maheshwari is going to lead us into praise and worship. అయ్యగారులు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మీరందరూ కూడా ఇప్పుడు దాకా ప్రార్థన చేసినందుకు కూడా వందనాలు. ఈరోజు మరి శక్తి కలిగినటువంటి సందేశాన్ని మనం పాస్టర్ ఫెరల్ డిఫోర్ గారి ద్వారా వినబోతున్నాం. అదేవిధంగా మన పాస్టర్ గారు మహేశ్వరి గారు ఈరోజు మనల్ని అందరినీ కూడా ఆరాధనలో జరిగించబోతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ పాస్టర్. మనందరం కూడా మరి కలిసి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోలుని కలిసి చెప్పుకుందాం. మీరు ఎక్కడున్నారో అక్కడ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. నాతో పాటు జస్ట్ రిపీట్ ఆఫ్టర్ మీ. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూస్ యూ టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు ఏమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమనిపిస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకురాలవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. నువ్వు శక్తి కలిగిన సేవకుడవు. నువ్వు శక్తి కలిగిన సేవకురాలు. ఆమేన్. అందరూ మీరు చెప్పుకోండి, నేను శక్తి కలిగిన సేవకుడిని. పాస్టర్ గారు అయితే చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకురాలని. ఆమేన్. సో ప్రతిరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప అభిషేకాన్ని గుర్తు చేసుకోవాలి. సో యూ హ్యావ్ ద పవర్. సో యు ఆల్ నో 2026 దేవుడు ఇచ్చిన మన వాగ్దానం అంటే నో ద పవర్, గెట్ ద పవర్ అండ్ యూజ్ ద పవర్. దేవుని శక్తిని ఎరగండి, దేవుని శక్తిని పొందుకోండి, దేవుని శక్తితో బ్రతకండి. ఆమేన్. శక్తి కలిగిన సేవకులుగా మనం అందరం ఉందాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ పాస్టర్ గారు మహేశ్వరి గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, ఉన్నావా? ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు మహేశ్వరి గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి ఉన్నట్లయితే. ప్రైజ్ లార్డ్. వెల్కమ్. కన్నయ్య బాబు గారు కూడా ఉన్నారా? పాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సంతోషం చూడటం. సో రెండు పాటలు పాడి తర్వాత ఆరాధన చేయండి. వాక్యంలోకి వెళ్దండి. థ్యాంక్ యూ. నా స్తుతి పాత్ర అనే పాట పాడుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.
నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమా, 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 పరమందు శరావులు ఎగురుచున్నారు, పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు, పరమందు శరావులు ఎగురుచున్నారు, పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు, అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమా, 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 నింగి నేలా నిన్ను గూర్చి పాడుచున్నది, సమస్తము మనసారా మ్రోకుచున్నది, నింగి నేలా నిన్ను గూర్చి పాడుచున్నది, సమస్తము మనసారా మ్రోకుచున్నది, అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా ఆరాధన. కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా ఆరాధన. కన్న తండ్రి నీకే మహిమా, ఘనమైన సంగవధువు కొనియాడుచున్నది. ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది. ఘనమైన సంగవధువు కొనియాడుచున్నది. ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది. అన్ని వేళలా ఆరాధన. కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా ఆరాధన. కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా ఆరాధన. కన్న తండ్రి నీకే మహిమా, అన్ని వేళలా ఆరాధన. కన్న తండ్రి నీకే మహిమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మనకి మహిమ కలుగును గాక. Praise the Lord. What happened? ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రార్థన చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. అవట్లేదా? ఇప్పుడు చూడండి. మాట్లాడు. సారీ. ప్రేయర్ చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకొని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమందు ఆసుడు పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఈ రోజు కొరకు సమయం కొరకు నీకు వందనాలు ప్రభా. ఉదయకాలపు ప్రార్థన కొరకు నీకు వందనాలు ప్రభా. అయా మా తండ్రి, మీకు ఎల్లలేని వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. మీకు పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా నా తండ్రి, మండుతున్న నా తండ్రి పరిశుద్ధుడా, మండుతున్న ఆ యొక్క కట్టెలలో ప్రభా, పచ్చి కట్టి వేసినా కూడా మండిపోతుంది కదా నా తండ్రి. అట్లాగా ఈ మా మినిస్ట్రీని హల్లెలూయా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభా. నా తండ్రి పరిశుద్ధుడా, మొత్తం కట్టెలన్నీ మండుతుండగా నా తండ్రి, ఎంత పచ్చి కట్టె వేసినా మండుతుంది అంటున్నారు చూసినారా ప్రభా. అట్లా ఈ మా మినిస్ట్రీని మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్ నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిశుద్ధుడా, ఎక్కడో ఉండి నా తండ్రి ఒక హస్తము, ఒక చెయ్యి నీ పాదాల మీద పెట్టి, ఒక చెయ్యి ఇండియా భూమి మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ప్రభా. అయా నా తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాము ప్రభా. అయా నా తండ్రి, మీకే ఘనత చెల్లిస్తున్నాము నా తండ్రి. ప్రతి ప్రార్థన వినే దేవుడని మేము నమ్ముతున్నాం ప్రభా. ప్రతి ప్రార్థన మేము ప్రత్యుత్తరాలు చూస్తామని నమ్ముతున్నాము ప్రభా. నా తండ్రి, ఈ మినిస్ట్రీని నలువైపులా మీరు విస్తరింప చేయండి, నలు దిశలా కొనసాగింప చేయండి ప్రభా. అనేకులను సేవకులను లేవనెత్తండి ప్రభా. అనేక బ్రాంచెస్ ని మీరు దారి చేయండి నా తండ్రి. అయా నా పరిశుద్ధుడా, నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇందులో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో ఒక్కొక్క సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. పిలిచిన పిలుపులో వాడుకోండి ప్రభా. ఏ భూమి మీద ఏ పని కొరకైతే పుట్టించినారో నా తండ్రి, నువ్వు వాడుకునే యోగ్యమైన పాత్రగా మీరు నిలబెట్టండి నా తండ్రి. అయా నా తండ్రి, పిలుపు విషయంలో వ్యర్థము కావద్దు నా తండ్రి. ఈ భూమి మీద ఏ పని కొరకు పుట్టించినారో మీ చిత్తం అంతా కూడా నెరవేర్చుకోమని నా తండ్రి, మా మినిస్ట్రీ మీ చేతికి అప్పచెప్తున్నాము నా తండ్రి. మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి, మీ యొక్క దేవదూతల పరిచర్యను అనుగ్రహించండి. అయా సేవకునికి, దైవజనునికి ఏదైతే దర్శనం చూపించినారో ప్రభా, ఆ దర్శనాన్ని మీరు ముందుకు
కొనసాగింప చేయండి, ఆ దర్శనం నెరవేర్చండి నా తండ్రి. అయ్యా మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆ తండ్రి, ఒక్కొక్కరిలో నీ సన్నిధి నింపండి ప్రభా, ఒక్కొక్కరితో నీ పరిశుద్ధాత్మనే మంట నింపండి నా తండ్రి. అయ్యా నా తండ్రి, అపోస్తులు మేళగదిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి, ఆకాశం నుండి ఒక అగ్నిలాగా నా తండ్రి నువ్వు మండించినావు కదా ప్రభా. అది మొదలు ప్రభా. ఇప్పుడు మేము అంతానికి వచ్చినాం ప్రభా, చివరికి వచ్చినాం ప్రభా. దానికంటే మాకు రెట్టింపు ఆత్మనిచ్చి మమ్మల్ని వాడుకోమని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి, ఈ యొక్క మా మినిస్ట్రీలో ఎంతమంది అయితే సేవకులు ఉన్నారో ప్రభా, ఒక్కొక్కరి దైవజనుని నోట మీ మాట ఉంచండి, మీ వాక్కు ఉంచండి, మీ ప్రవచనం ఉంచండి నా తండ్రి. మీరు పిలిచిన పిలుపులో గొప్పగా వాడుకోమని నా తండ్రి. అయ్యా నా ప్రభా, సొలొమోన్ అన్న గురించి దైవజనం గురించి ప్రార్థిస్తున్నాము నాయన. ఇది ఏదైతే స్థాపించినడో నా ప్రభా, నలు వైపులా వ్యాపించండి దేవా. అయ్యా నా తండ్రి, ఒక్క చినుకు పడ్డప్పుడు ఒకటే చినుకు పడుతుంది నా తండ్రి, అది వరదలాగా వస్తుంది, ఉప్పునెలాగా అవుతుంది, ఒక సునామీ లాగా ఎట్లా మారుతుందో ప్రభా, సొలొమోన్ అన్నని ఏ రీతిగా అయితే అట్లా వాడుకుంటున్నారో మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క మా మినిస్ట్రీ నా తండ్రి ఆ రీతిగా విస్తరింపజేస్తున్నారు, మీకే మహిమ ఘనత స్తుతి చెల్లిస్తున్నాము దేవా. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మనిషిని బట్టి, ప్రతి ఒక్క ప్రార్థనను బట్టి, ప్రతి ఒక్క నీ యొక్క గొప్ప కార్యాలను బట్టి నా తండ్రి మహిమంతా మీకే చెల్లిస్తున్నాము దేవా. అయ్యా మేము మనుషులము నా తండ్రి, మహిమంతా మీకే చెల్లిస్తూ అయ్యా మా ద్వారా ఈ భూమి మీద ఏ పని కొరకైతే పుట్టించినారో మీ చిత్తమంతా మా ద్వారా నెరవేర్చుకొని, ముఖ్యంగా నా తండ్రి ఒక దైవజనుడు ఒక పలానా చోట ఉండి నడిపిస్తున్నాడు, కాన్రాన్ దేశంలో ఉండి నడిపిస్తున్నాడు నాయన. ఆ దేశంలో ఎటువంటి అపాయము, కీడు, నష్టము జరగకుండా నీ యొక్క ఖడ్గం ధరించిన దేవదూతను తనతో ఉంచి నా తండ్రి, తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ నీ కంచె వేసి నా తండ్రి, ఇప్పుడు జరగబోయే ఆరాధన నా తండ్రి పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నీకే ఉన్నత మహిమ కలగనని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. Thank you, Igar. Thank you so much. Praise the Lord. Thank you so much. God bless you. And let's welcome our speaker for the day, Reverend Dr. Jerry Farrell DeFord. So, who is our international president of MUM International. So, let's welcome him. Pastor, praise the Lord. Good evening. Would you please unmute yourself? There we go. Amen. Happy 250th birthday. Amen. Happy birthday to tomorrow, right? Tomorrow, Yeah. so America. Thank సో God for అమెరికాకి స్వతంత్రం వచ్చి 250 సంవత్సరాలు రేపటికి. సో ఇండిపెండెన్స్ డే, 250 సంవత్సరాలు ఇండిపెండెన్స్ డే. Yes. How old is India? 74, 47. It's almost 80 years. Tell me something. What was it before then? 47, 1947 we got independence. So before that the Britishers are ruling. Before it was India, was it called another name? No, it's a British colonial. So they called it India, I think. Okay. All right. Hey, well, it's great to be with the Power Pack pastors, and I'm so glad to be here today. Amen. సో మరొకసారి 250 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే జరిగించుకున్నటువంటి అమెరికా దేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇందా ప్రార్థన చేస్తున్నప్పుడు దయానంద్ గారిని కాపాడారు, దయానంద్ గారి స్వస్థపరిచారు, ఒక్కటి తప్ప ఇంకేం దొరకట్లేదు మీకు ప్రార్థన. ప్రపంచంలో నాశనం అయిపోయి వెనుజుల్లాలో భూకంపం వచ్చి, అంటే పాస్టర్లకి ఒక విజన్ లేదు మీకు, కేవలం అద్దాలు పెట్టుకొని కొన్నే చూస్తున్నారు. గోనా పిలిపాయి గారికి కేవలం దయానంద్ గారు కాబట్టి దయానంద్ గారు స్వస్థపరిచారంటున్నారు. వెనుజుల్లాలో మనుషులు చనిపోతున్నారు. 250 సంవత్సరాలు ఇండిపెండెన్స్ డే అమెరికాలో జరుగుతాయి, ఇవన్నీ వదిలేసి దయానంద్ గారిని స్వస్థపరిచారని ప్రార్థన చేస్తున్నారు. సో ఎనీహౌ, సో ప్రైజ్ గాడ్. సో 250 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ శక్తి కలిగిన సేవకులందరికీ కూడా మరొకసారి ఈ మీటింగ్కి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాం. ఆమేన్. Amen. I want to talk to the pastors tonight, the Power Pack pastors, that we're living in a time where pressure is everywhere. సో ఈ రోజుల్లో ముఖ్యంగా ఈరోజు మీ అందరితో కూడా ప్రతి ఒక్క సేవకుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అంటే భయంకరమైనటువంటి ఒత్తిడిలో జీవిస్తూ ఉన్నాడు.
ఒత్తిడి, ఎటు చూసినటువంటి ఒత్తిడి, ఎటు చూసినటువంటి టెన్షన్స్ తో బతుకుతున్నాడు. ఇటువంటి ఒత్తిడి సమయంలో ఏ విధంగా ఒక కాపరి ఉండాలి, ఏ విధంగా సేవ చేయాలి అనే విషయాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను. You know, we have pressure on our job, pressure on our home, and even pressure on our mind. మరి ఈ ఒత్తిడి మన మనసులో ఉంది, హృదయంలో ఉంది, శరీరంపై ఉంది. అన్నిట్లో కూడా ఒత్తిడి, మనిషి లేచిన దగ్గర నుంచి మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉన్నాం. The enemy is very smart, and he thinks if he can stop you, he'll try it by doing it with pressuring you. మనకున్న శత్రువు, ఆత్మీయ శత్రువు సైతాను చాలా తెలివిగలది. నిన్ను సేవ నుంచి, చేస్తున్న పరిచర్య నుంచి పక్కకు తిప్పటం కోసం నీకు ముఖ్యంగా కలుగు చేసేది ఏంటంటే ఒత్తిడి కలుగు చేస్తుంది. నువ్వు అన్ని విధాలుగా ఒత్తిడి అనుభవించే విధంగా చేస్తుంది. But I came to preach to some power pack pastors, not spiritual babies, not people that are weak and feeble. ఈరోజు నేను ఏదో కొత్తగా నమ్ముకున్న క్రైస్తవులతో కాదు మాట్లాడుతుంది, చిన్నపిల్లలతో కాదు, కానీ శక్తి కలిగిన సేవకులు, అంతే తలబండి రంగులేసుకొని సేవ చేస్తున్నటువంటి మహానుభావులతో, అనుభవజ్ఞులతో మరి మాట్లాడుతూ ఉన్నాను. I'm preaching to somebody tonight that has some fire in their bones. ఎందుకంటే మరి శక్తి కలిగిన సేవకులకు ఎవరైతే వారి యొక్క ఎముకల్లో అగ్ని, వారి హృదయాల్లో అగ్ని దేవుని కోసం మండుతుందో అటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాను. And if you have fire in your bones, you're going to have to be a person that is faithful under pressure. కాబట్టి నీలో నిజమైనటువంటి దేవుని అగ్ని మండుచున్నట్లయితే, ఒత్తిడి పరిస్థితుల ద్వారా నీకు అనేక ఒత్తిడి వస్తున్నప్పుడు అప్పుడు నువ్వు నిజమైన విశ్వాసాన్ని కనపరచాలి. 1 Corinthians chapter 4 verse 2 says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 2వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. You know, God doesn't expect us to be famous or flashy or flawless. He expects you and I to be faithful pastors. కాబట్టి దేవుడు మనల్ని మంచి ఫేమస్ పొందినోడుగా కానీ, లేకపోతే బాగా అంటే బలంగా, అంటే బాగా అంటే శరీర సంబంధమైన వాళ్ళు కానీ ఉండాలని కోరుకోవట్లేదు, కానీ విశ్వాసవంతమైన పరిచర్య జరిగించాలని కోరుతున్నాడు. అంటే నువ్వు ప్రపంచం అంతా ఫేమస్ అయిపోయి నీ పేరు అందరు చెప్పుకోవాలి, అయ్యగారు వంగి దండం పెట్టి ఆ స్థితికి రావాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ కొద్దిగలో అయినా నమ్మకంగా సేవ చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. సో 1 Corinthians chapter 4, that was going to be 1 Corinthians 4 verse 2. 2వ వచనం. సో ఐమ్ గోయింగ్ టు రీడ్. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. Yes. You see, pressure reveals what you're really made of. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఒత్తిడిలో ఉన్నావో అటువంటి సమయంలో ఏం సాధిస్తున్నావు అనేది ముఖ్యమైన విషయం. One of my favorite Bible characters are found in Daniel chapter 3, Shadrach, Meshach, and Abednego. మరి నాకు బాగా ఇష్టమైనటువంటి బైబిల్ క్యారెక్టర్స్ లో నాకు బాగా ఇష్టమైంది ఎక్కడుందంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్, మెషక్, అబెద్నెగో అనే వాళ్ళ గురించి చదివినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. You know, there was really no trouble when everything was fine and everything was easy. No trouble at all. కాబట్టి వాళ్ళ జీవితంలో అన్ని కూడా సమంగా జరిగిపోతున్నప్పుడు, ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు, అంత సాఫీగా ఉన్నప్పుడు బానే ఉన్నారు. But let me tell you, when they got tested, then the pressure came, the trouble came. కానీ ఒకనొక సమయం వచ్చింది, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించే సమయం వచ్చినప్పుడు అక్కడ టెన్షన్ వచ్చింది, ఒత్తిడి వచ్చింది. మరి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. The king said to Shadrach, Meshach, and Abednego, bow to me or burn. అయితే ఆయన ఏమన్నాడంటే, మరి ఆ నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడంటే, రాజు మరి మీరు నా విగ్రహానికి తల వంచి నమస్కరించండి, లేదా ఆరాధించండి, లేదంటే మీరు అగ్ని చేత కాల్చబడతారు అన్నాడు. You see, that's real pressure when the king said that. ఎప్పుడైతే రాజు నోట నుంచి అటువంటి మాట వచ్చిందో ఈ యవనస్తులకి ఎక్కడ లేని టెన్షన్ వచ్చి పట్టుకుంది. I have no doubt, Power Pack pastors, some of you know what it feels like, don't you?
మరి శక్తి కలిగిన సేవకులారా, మీకు కూడా ఇటువంటి టెన్షన్, పరిచర్యలో టెన్షన్ ఉన్నటువంటి వాతావరణం మీరు కూడా అనుభవించి ఉంటారు. And being a pastor is not for babies, కాబట్టి మీరు పాస్టర్ గారు చిన్న కొత్త క్రైస్తవులు కాదు. because there's real pressure. అనుభవం కలిగిన సేవకులు మీకు ఎంతో అటువంటి అనుభవం ఉండుండొచ్చు. Pressure like you compromise or you lose your job. అయితే ఆ ఒత్తిడి ఎలాంటిదంటే, నువ్వు మరి కాంప్రమైజ్ అవ్వాలి, లేదంటే నీకున్నటువంటి ఆశీర్వాదం కోల్పోతావు, లేకపోతే నీ ఉద్యోగం కోల్పోతావు అన్న సమయంలో. Pressure like you give in or lose your relationship. అయితే ఇంకా ఒత్తిడి ఎలా ఉంటుందంటే, ఇదిగో నువ్వు నేను అడిగింది ఇవ్వకపోతే నీకు ఇవ్వాల్సింది నువ్వు పొందుకోలేవు అన్నట్టుగా. Pressure like stay quiet or else. ఇంకోసార్లు ఏమవుతుందంటే, నీకు నిజం తెలిసినా కానీ మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండు, నోరు తెరిచావంటే నీకు పనిష్మెంట్ అయింది, అటువంటి ఒత్తిడి. But I want you to understand, pastors, hear me. Pressure doesn't create your character, it reveals your character. కాబట్టి ఈ ఒత్తిడి అనేది నీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించదు, కానీ ఈ ఒత్తిడిలో నువ్వు ఎలాగ బిహేవ్ చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఎటువంటి వ్యక్తివో కనపరుస్తుంది. Pressure is a lot like toothpaste. మరి ఈ యొక్క ఒత్తిడి ఎలాంటిదంటే మరి పళ్ళు తవ్వుకునే టూత్ పేస్ట్ లాంటిది. When pressure is applied, what inside comes out. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఒత్తుతావో ఆ టూత్ పేస్ట్ ఏమవుతుంది, బయటకు వస్తుంది. అలాగనే ఒత్తిడి కలిగినప్పుడు నీలో నిజమైన మనిషి బయటకు వస్తాడు. And now we have 3 Hebrew boys that said, our God is able to deliver us, but if not, I won't bow. ఇక్కడ 3 హిబ్రీ యవనస్తులు, వాళ్ళు కూడా ఏమన్నారంటే, మా దేవుడు మమ్మల్ని ఈ ఒత్తిడి నుంచి, ప్రమాదం నుంచి రక్షించగలుగుతాడు, ఒకవేళ రక్షించకపోయినప్పటికి కూడా మేము మాత్రం ఆ పని చెయ్యము అన్నారు. That's faithfulness, that's commitment. అది నిజమైన మరి విశ్వాసం, నిజమైనటువంటి ఒక నిర్ణయం. You know, it's not if he blesses you that you'll stay faithful. లేదు, ఆయన కనుక నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన ఆశీర్వదిస్తాడు. It's not if he comes through you'll stay faithful. అది అంటే నువ్వు ఆయన వచ్చి నన్ను రక్షిస్తానంటే నేను నమ్మకంగా ఉంటాను, ఆయన వచ్చి నా పరిచర్యలో సహాయం చేస్తాను నమ్మకంగా ఉంటాను, అది కాదు నిజమైన విశ్వాసం అంటే. Faithful is even if God doesn't show up, I'm still not going to bow to a king. నిజమైన విశ్వాసం అంటే ఏంటంటే, ఇదిగో దేవుడు నాకు ఇది ఇస్తే, నాకు అది ఇస్తే, కొత్త బండి ఇస్తే, చర్చ్ ఇస్తే, లేకపోతే ఇంకోటి జనరేటర్ ఇస్తే, లేకపోతే ఇంకేదో ఇస్తే, లేకపోతే అమెరికా వీసా ఇస్తే దేవుడు నేను నమ్ముతాను అని, అది కాదు నిజమైన విశ్వాసం. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నమ్మకంగా ఉండటం అనేది నిజమైన విశ్వాసం. It's rare to find a pastor because that will be faithful, because many of them fold up like laundry. కనుకనే చాలా మంది నమ్మకం అంటే నిజమైన నమ్మకమైన దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వారు నిజంగా ఒక మరి నమ్మకంగా నిలబడతారు. Many pastors drop like a sack of potatoes. చాలా మంది అటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళు రాజీ పడతారు కొన్ని విషయాల్లో. అంటే ఒక బంగాళాదుంపల బ్యాగ్ ఏ విధంగా అయితే బండి మీద జారిపడిద్దో ఆ విధంగా వాళ్ళు జారిపోతారు పరిస్థితుల్ని ఎదుర్కోలేక. Some folks today would say, let's just bow on the outside. Let's just do it as a show, but on the inside, we're standing up. కనుకనే ఇక్కడ బయట వ్యక్తి మనం ఎంతగా కనబడుతున్నాం సేవకులు కానీ కాదు, కానీ నిజంగా నిజమైన సేవకునిగా నీ లోన వ్యక్తి ఎలా కనపడుతున్నాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. That's not being faithful. That's not being committed. అది మరి కేవలం బయట స్వరూపం చూపించినట్లయితే అది నిజమైన, అంటే బయట మాత్రం పాస్టర్ గారి లాగా అలంకరించుకొని ఉంటే మరి లోనంతా కూడా నిజమైన విశ్వాసం లేకపోతే అది నిజమైన సేవకునిగా అనిపించుకోదు. God's not looking for secret saints. దేవుడు వాస్తవానికి రహస్యమైన పరిశుద్ధుల కోసం ఆయన ఎదురు చూడట్లేదు. అంటే నా పరిశుద్ధత దేవుడికి తెలుసు, మనుషులు కనపడనక్కర్లేదు అనుకోవట్లేదు. పరిశుద్ధత నిజంగా ప్రపంచానికి చూపించేవారుగా ఉండాలి. God's looking for power-packed pastors that are faithful. కాబట్టి శక్తి కలిగిన సేవకులుగా నీ శక్తిని చూపించాలి, నీ పవిత్రతని, నీ పరిశుద్ధతని ఈ లోకానికి చూపించేవారిగా ఉండాలి. He's looking for pastors that will stand when it's uncomfortable.
కాబట్టి దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడే వారి కోసం చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. He's looking for pastors when the pressure's on, they're going to be faithful. కాబట్టి ఒత్తిడి వచ్చినప్పుడు ఎవరైతే నిజంగా నమ్మకంగా ఉంటారో అటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. Do you understand how pressure really works? Pressure reveals what you're really made of. కాబట్టి ఆ ఒత్తిడి అనేది ఏం చేస్తుందో తెలుసండి? ఒత్తిడి అంటే నీలో ఉన్న నిజమైన వ్యక్తిని బయటికి తీసుకొస్తుంది, నీలో ఉన్న నిజమైన రూపాన్ని బయటికి తీసుకొస్తుంది. But the second thing is pressure is proof that you are valuable. ఇక్కడ గమనించండి, ఈ ఒత్తిడి ఎందుకు వస్తుందంటే నీలో ఉన్న నిజమైన వ్యక్తిని బయటికి తీస్తుంది. రెండోది, నీలో ఒక విలువైన వ్యక్తి, నిలువైన ఒక లక్షణం ఉంది కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడం కోసం ఈ ఒత్తిడి వస్తుంది. You don't nobody puts pressure on something that's worthless. కనుకనే అంటే దానిలో నుంచి ఇప్పుడు పేస్ట్ ఉందనుకోండి, దాన్ని చివరిలో ఉన్నదాన్ని బయటికి తేయటం కోసం దాన్ని ఒత్తుతారు. దానిలో ఏం లేదు అని తెలిస్తే ఎవరు ఒత్తరు. కాబట్టి నీలో ఏదో ఒక మంచి గుణం ఉంది కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడం కోసం దేవుడు నీకు ఒత్తిడి అనుగ్రహిస్తాడు. You don't lock up and put an armed guard. You don't lock up one rupee and put it in a safe and have armed guards around it. కాబట్టి నువ్వు ₹1 బ్యాంకులో సేఫ్ లాకర్లో పెట్టి దానికోసం పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి వేస్ట్ చేయవు రూపాయి కోసం. అర్థమైందండి? కోట్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు నువ్వు తెల్లారు లేచిన కాంచి నీ సేఫ్ని చూసుకుంటా ఉంటావు, నీ ఇంట్లో పోయి ఎట్లా ఉంది నా డబ్బు, ఎలా ఉంది నా బంగారం అని. Why don't you lock it up? Because it's not valuable. మరి రూపాయి లేకపోతే ₹100 పెట్టి దానికి తాళం వేసి గట్టిగా ఉంచో కదా. కారణం ఏంటంటే అది అంత విలువైంది కాదు. You see, the enemy is applying pressure because he knows that you are valuable. What's inside of you is good. ఆమేన్. అయ్యగారు అమ్మగారు గమనించండి, నీకు ఒత్తిడి వస్తుంది, ప్రతికూల పరిస్థితులు నీ చుట్టూ వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే నీలో విశ్వాసవంతమైన సేవకుడు సేవకురాలు ఉన్నారు కాబట్టి అది నచ్చక సైతాను నీ చుట్టూ ఒత్తిడి ప్రతికూల పరిస్థితులు తెస్తూ ఉంది అని గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. Would you read Psalm 66 verse 10? మరి 66వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 66వ కీర్తన 10వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. 66వ కీర్తన 10వ వచనం. Silver is refined under heat. చూడండి, 10వ వచనం ఈ విధంగా రాయబడింది. దేవా, నీవు మమ్మను పరిశీలించుచున్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు. ఎస్, Diamonds are formed under pressure. కాబట్టి వెండిలో ఉన్నటువంటి నిర్మలం అంటే అపరిశుద్ధ తీసేయటం కోసం దాన్ని వేడి చేస్తారు. అలాగే మరి ఒక వజ్రంలో ఉన్నటువంటి అపరిశుద్ధం తీసేయటానికి కూడా దాన్ని కత్తిరిస్తారు. So if you're feeling the heat and feeling the squeeze, కాబట్టి నీ పరిచర్యలో నీ జీవితంలో ఒత్తిడి ఎక్కువైతుందా, ప్రతికూల పరిస్థితులు ఎక్కువైతున్నాయా అనుకోండి. if it feels like everything is closing in on top of you, ఒకవేళ నీకు అయ్యి బాబు ఏంటి పరిచర్య నేను చేయలేకపోతున్నాను, నాకు ఇంకా భారం అయిపోతుంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ద్వారాలు మూయబడుతున్నాయి అనిపిస్తుందా మీకు? you're not being destroyed, you're being developed. దాని అర్థం ఏంటంటే నువ్వు నాశనం చేయబడలేదు కానీ నువ్వు ఇంకా బలపరచబడుతూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. Solomon, a tea bag never reveals its strength until it gets into the hot water. కాబట్టి మన ఉదాహరణకి టీ చేసుకునేది చిన్న చిన్న సంచులు లాంటివి ఉంటాయి, దాంట్లో టీ పొడేస్తారు. ఆ టీ సంచి బయట ఉన్నప్పుడు చినిగిపోదు, వాస్తవానికి నీళ్ళల్లో పడితే మాత్రమే చినుగుతుంది అది. Some of you did not know how strong your prayer life was until life turned up the heat. కాబట్టి చాలా మందికి కూడా నిజంగా నీలో నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతావో, ఏ విధంగా దేవుని దగ్గర ఎంత పట్టుదలతో మొరపెట్టగలుగుతావో నీకు తెలియదు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. కాబట్టి నీకు అటువంటి సందర్భం నీ జీవితంలో వస్తూ ఉన్నాయంట. ఆమేన్. The third thing I wanted to say is faithfulness under pressure brings God into the fire. కనుకనే మూడో విషయం ఏంటంటే మరి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉంటావో, నమ్మకంగా ఉంటావో, అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒత్తిడి సమయంలో దేవుడు నీతో కూడా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా.
The Bible says they were thrown into the fiery furnace, these three Hebrew boys. మరి బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఆ ముగ్గురు యవనస్తుల్ని మరి అగ్నిలో పడివేశారంట. And the king looked into the fire and he said, "Didn't we throw 3 men in? I see 4." అక్కడ రాజు ఆ మండుచున్న అగ్ని గుండంలో చూసి, మనం వేసిన ముగ్గురు యవనస్తులే కదా, అక్కడేంటి నేను నలుగురును చూస్తున్నాను అన్నాడు. And that fourth one looks like the son of the living God. కాబట్టి ఆ నాలుగో వ్యక్తి దేవుని అద్వితీయ కుమారునిగా కనబడుతూ ఉన్నాడు అన్నాడు. I want you to hear me, Power Pack pastors. God did not keep them out of the fire, but he stepped in the fire with them. శక్తి కలిగే సేవకులారా, సేవకురాలారా, వినండి ఈ మాట జాగ్రత్తగా. దేవుడు బయటుండి అగ్ని ఆర్పలేదు, లేకపోతే వర్షాన్ని పంపించలేదు. ఆయన కూడా అగ్నిలో దిగిపోయాడు, ఆ అగ్నిలో దిగాడు. ఆమేన్, హల్లెలూయా. Some of you have been saying, "God, get me out of this mess." చాలా మంది ప్రార్థన చేస్తారు, అయ్యా నేను కష్టంలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ కష్టాన్ని నుంచి తొలగించండి, నన్ను ఇబ్బందుల నుంచి తొలగించండి అని ప్రార్థన చేస్తారు. And God is saying, "Hey, I'm not going to get you out. I'm going to get in there with you." అయితే దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడంటే, సేవకుడా, సేవకురాలు, నిన్ను ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురావట్లేదు, కానీ నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అక్కడికి నేను కూడా వచ్చి నీతో ఉండబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. అందరికీ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. And the good news is, when God joins you in the fire, fire can't consume you. కాబట్టి ఇక్కడ శుభవార్త ఏంటంటే, ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లోకి దేవుడు కూడా నీతో వచ్చాడో, అది అగ్ని గాని నీళ్లు గాని ఏది కూడా నిన్ను దహించలేదన్నమాట. Pressure cannot crush you. కాబట్టి ఆ ఒత్తిడి నిన్ను తీసివేయలేదు, లేకపోతే ఆ ఒత్తిడి నిన్ను మార్చలేదు. And the enemy can't stop you. కాబట్టి శత్రువు నిన్ను ఆపలేదు. Do you remember what burned in the fire that day? గమనించిన ఆ రోజు ఆ అగ్నిలో ఏం కాల్చబడిందో తెలుసా? The only thing that burned them was what bound them. కాబట్టి ఏం కాలింది ఆ రోజు అంటే, కేవలం వాళ్ళని కట్టివేసినటువంటి తాళ్ళు మాత్రమే కాలిపోయినాయి అంట. హల్లెలూయా. Pastor, I wish you would begin to shout, "The fire's working in me today." కాబట్టి అయ్యగారులు గమనించండి, ఆ అగ్ని వచ్చినా గాని నీ బంధకాలను కాల్చివేస్తుంది గది, నిన్ను మాత్రం కాల్చివేయదు. The fourth thing is, don't quit under pressure. నాలుగో విషయం ఏంటంటే, మరి యొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు నువ్వు ఆ చేతులు ఎత్తేబాకు. ఇంకా నా వల్ల కాదు, ఈ సేవ వల్ల కాదు, నేను ఈ కుటుంబాన్ని నడిపించలేను, లేకపోతే నాకు ఇది వద్దు, ఈ సంఘం వద్దు, నాకు ఈ జీవితం వద్దు అని అలాగ చేతులు ఎత్తేయొద్దు. Galatians 6:9, if you would read that, Solomon. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. గలతీ 6:9. The enemy doesn't need you to sin. The enemy just needs you to quit, Power Pack pastors. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోయుదము. కాబట్టి శక్తి కలిగిన సేవకులు, అది కష్టమైన నిష్ఠురమైన మంచిని దేవుని కోసం దేవుని సేవని జరిగిస్తారు, మంచినే చేస్తారు. The enemy doesn't need you to quit sinning. He just wants you to quit praying, quit showing up, and quit believing. కాబట్టి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, నీకు ఒత్తిడి వచ్చినప్పుడు ఆ ఒత్తిడిలో నువ్వు ధైర్యంగా నిలబడినట్లయితే దేవుడు నీతో కూడా ఆ ఒత్తిడిలో, ఆ పరిస్థితుల్లోకి వస్తాడు, నిన్ను తాను జయించే విధంగా నిన్ను సిద్ధపరుస్తాడు. But Pastor, I came to tell you, don't you dare give up. కాబట్టి అయ్యగారులు, అమ్మగారులు గమనించండి, మీరు సేవలో ఇబ్బందులు వస్తున్నాయని సేవని ఆపేయొద్దు, లేకపోతే నిరుత్సాహపడొద్దు, లేకపోతే వంకర మార్గాలు ఎంచుకోవద్దు. Breakthrough is on the other side of pressure. Get ready. కాబట్టి నీకు వస్తున్న ఒత్తిడి, నీ పరిస్థితులను ఎదిరించి అవతలి ఒడ్డుకి దేవుడు నిన్ను చేరుస్తాడు. Your miracles on the other side of your faithfulness. నువ్వు ఎప్పుడైతే మరి ఆ పరిస్థితుల్లో బలంగా నిలబడతావో, నీకోసం గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరి గొప్ప ధనం నీకోసం ఎదురు చూస్తూ ఉంది. Pastor, you didn't come this far to quit.
గమనించండి, నువ్వు ఇంతకాలం సేవలో ఉన్నావు, ఇంతకాలం ఇంత పరిచర్య జరిగించావంటే అది ఆషామాషే కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. You didn't pray this long to stop. కాబట్టి ఇంతకాలం వచ్చావు అంటే ఆపేయటానికి కాదు, లేకపోతే నిరుత్సాహపడటానికి కాదు, కానీ ముందుకు వెళ్ళటానికే. You didn't fight hell week after week just to throw the towel in. కనుకనే నువ్వు వారం వారం ప్రార్థన చేసి ఇంతగా చేసింది ఎందుకోసం అంటే ఈ ఒత్తిడి వచ్చినప్పుడు, ఇబ్బందులు అనుకూలించినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సేవను వదిలిపెట్టడానికి కాదు. My prayer is that your faithfulness will preach louder than your words. And కాబట్టి ఈరోజు నా ప్రార్థన ఏంటంటే నీ నమ్మకత్వం అనేది నీ మాటల కన్నా గొప్పగా ఉండాలనేది నా ప్రార్థన. after the 3 Hebrew boys came out of the fire, the king made a decree. కాబట్టి ఈ ముగ్గురు యవనస్తులు ఎప్పుడైతే అగ్నిలో నుంచి కాలకుండా వచ్చారో, బయటకు వచ్చారో, అప్పుడు ఆ రాజు ఆ శాసనాన్ని మార్చేశాడు. And the king said, no other God can deliver like this one. అప్పుడు రాజు ఒక శాసనం చేశాడు, ఏంటంటే ఇదిగో ఈ ముగ్గురు దేవుడే, నిజమైన దేవుడు, వేరొక దేవుడు లేడు అన్నాడు. Your faithfulness is going to turn some heads, pastor. కాబట్టి నీ నమ్మకత్వం అంటే నువ్వు ఒత్తిడి ఉన్నప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు రాజీ పడి తప్పు చేసినట్లయితే నీ సాక్ష్యాన్ని కోల్పోతావు. కానీ ఆ ఒత్తిడిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు కూడా నీతో ఉండి చివరికి నిన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమో నమ్ముకున్న దేవుడు, ఇతను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని నీ చుట్టుపక్కల వాళ్ళు చెబుతారు సాక్ష్యం. People are watching you, your family, the people in your church, and your city. So you must stay faithful. కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు నిన్ను గమనిస్తూ ఉన్నారు, నీవున్న ప్రాంతం వాళ్ళు నిన్ను గమనిస్తూ ఉన్నారు. అందరూ నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, లేకపోతే నీ భర్త నిన్ను గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నీ సాక్ష్యాన్ని కోల్పోవద్దు. ఒత్తిడి వచ్చింది, ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి అని నువ్వు నమ్మకంగా నిలబడు. అప్పుడు వాళ్ళు నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి గణపరుస్తారు. I know what my brothers are thinking. What does this white boy know about pressure? మీరు అనొచ్చు, అయ్యో ఈయన అమెరికాలో కూర్చొని ఏదో ముచ్చట్లు చెబుతున్నాడు, మాకు తెలిసి ఇక్కడ కరెంటు కష్టాలు, లేకపోతే మా కష్టాలు, బైక్ కష్టాలు, కారు కష్టాలు, ఈయనకేం తెలుసు అనుకోవచ్చు మీరు. I've been close so many times to quitting. నా పరిచయ అయ్యగారు చెబుతున్నారు, ఆయన కూడా పరిచర్యకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అనేక సార్లు అంటే ఈ సేవని ఆపేయాలి అనే పరిస్థితులు అనేక సార్లు నేను ఎదుర్కొన్నాను. Pressure from every direction it's not your enemy, it's your proving ground. కాబట్టి నలుదిక్కుల నుంచి కూడా ఒత్తిడి, ప్రతికూల పరిస్థితులు ఎన్నోసార్లు ఆయన్ని బాగా ఒత్తేసినాయి అంట. Pressure is not your enemy. It is not the end, it's your testimony. కాబట్టి ఈ ఒత్తిడి, ప్రతికూల పరిస్థితులు అనేది అది నీకు శత్రువు కాదు, కానీ నీకు ఒక సాక్ష్యాన్ని నిలబెడుతూ ఉన్నది. I have no doubt there are some pastors that have a lot of pressure on them right here in this meeting. కాబట్టి ఈ మీటింగ్ లో ఉన్న మీలో కూడా చాలా మంది సేవలో ఎదుర్కొంటున్న అనేక ప్రతికూల పరిస్థితుల్లో చాలా ఒత్తిడిగా మీరు ఉండొచ్చు, లేకపోతే బాధపడుతూ ఉండొచ్చు, కృంగిన దశలో ఉండొచ్చు. I'm sure the enemy is whispered in your ear, give up, compromise, walk away. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ శత్రువైన సాతాను నీ చెవులో చెబుతా ఉండదు, వదిలేసే, ఇంకా ఏం పరిచర్య, ఏం పర్లేదు, తప్పు చేయి, ఏం పర్లేదు, ఇదిగో తప్పుడు మార్గం వెళ్ళు, ఏం పర్లేదు, షార్ట్ కట్ లో వెళ్ళు అని చెప్పొచ్చు. This message is just for you. God is calling you back to being faithful. కాబట్టి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, షార్ట్ కట్లు ఎదుర్కోవాకు సహోదరుడా, నమ్మకంగా ఉండు దేవుని సేవలో. If you've been under pressure, నువ్వు గనక ఒత్తిడి, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, if you've been close to quitting, నువ్వు గనక సేవని ఆపేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి అనే ఉద్దేశంలో నువ్వు ఉన్నట్లయితే, if you need strength, what I want you to do is lift your hands right now. మరి నీకు గనక దేవుని శక్తి నాకు అవసరమై ఉన్నది ఈ సమయంలో, అయ్యో నేనున్న పరిస్థితుల్లో నాకు దేవుని యొక్క సన్నిధి అవసరం అని నువ్వు తలంచినట్లయితే ఈ సమయంలో మీరందరూ కూడా 2 చేతులు పైకెత్తి చూయించండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. I want you to repeat after me. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. Lord, I'm going to stay faithful even when under pressure. తండ్రి యేసయ్యా, మరి నాకు ప్రతికూల పరిస్థితులు వచ్చినా, నాయన ఒత్తిడి వచ్చినా నా సేవలో నేను మాత్రం నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి. I'm going to stay committed even if the fire is hot. మరి అగ్ని వంటి శ్రమలు నన్ను ముట్టినా గాని
నా మీదకి వచ్చినా గాని నేను వెనుదిరగను గాని ముందుకే వెళ్తాను. ఎవరు Lord, చెప్పట్లేదు మీరు. Lord, give me strength to stand when it's hard. కాబట్టి నాయన మరి ఇటువంటి ఇబ్బందుల్లో నేను బలంగా నిలబడటానికి నాకు సహాయం దయచేయండి. Help me not to bow and not to quit. కాబట్టి నేను ఈ పరిస్థితుల్లోకి మరి రాజీ పడకుండా నిలబడటానికి నాకు సహాయం దయచేయండి. Help me never to give up. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను సేవకి వదిలేయకుండా లేకపోతే నమ్మకాన్ని వదిలేయకుండా నా యొక్క వ్యక్తిత్వాన్ని రాజీ పడకుండా ఉండటానికి సహాయం దయచేయండి. I want to give you a prophetic word. Get ready. మరి ఈ సమయంలో దేవుడు ఒక ప్రవచనాన్ని మీ అందరికీ ఇస్తూ ఉన్నాడు. సిద్ధంగా ఉన్నారా? Power pack pastor, you will not break under pressure. మరి శక్తి కలిగిన సేవకులారా, మీరు ఎటువంటి ఇబ్బందులు మీ జీవితంలో పరిచర్యలు వచ్చినా మీరు నిలబడతారు స్థిరంగా. You will not bow under pressure. మరి నువ్వు ఆ పరిస్థితులకి, ప్రతికూల పరిస్థితులకి నీ తల వంచవు. You will not quit under pressure. మరి ఇటువంటి ఇబ్బందుల్లో నీవు రాజీ పడవు. You're going to stand. నువ్వు బలంగా నిలబడబోతున్నావు. You're going to endure. నువ్వు మరి చివరి వరకు పరిగెత్తబోతున్నావు నీ విశ్వాస పరుగు. And you're going to come out and you won't even smell like smoke. కాబట్టి నువ్వు ఇటువంటి ఈ అగ్ని శ్రమలో నుంచి బయటకు వచ్చినప్పుడు కనీసం అగ్ని వాసన కూడా నీ శరీరం మీద ఉండదు. ఆమేన్. హల్లెలూయా. Amen. 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 Would you like to pray and bless us, Pastor? I do. Lord God, I pray for every pastor listening today. ప్రభా, ఈరోజు ప్రార్థన వింటున్న ప్రతి అయ్యగారిని అమ్మగారి కోసమే ప్రార్థిస్తున్నాం. I pray this will be the greatest day of victory in their lives they've ever had. వారి జీవితంలో ఇంతకు ముందు అన్నట్టు కూడా రుచి చూడనటువంటి గొప్ప విజయాన్ని వారు ఈ రోజు పొందుదురుగాక. I pray, Lord God, these men and women will serve you even when there is pressure that is mounting. అంటే ఇక్కడున్న ఈ యొక్క సహోదరుమణులు మరి వారికి ఎటువంటి ఇబ్బందులు, పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికి కూడా మీ చర్యలు నమ్మకంగా ముందు కొనసాగుదురుగాక. And they're going to stand faithful in Jesus' mighty name. వారందరూ కూడా నమ్మకంగా మీ సేవలో నిలబడుదురుగాక. యేసు నామములో. Amen. 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 Praise the Lord. Thank you so much for having me. I truly enjoyed all my past. Thank you, Pastor. Thank you so much for the powerful encouragement word. Amen. Amen. God bless. Thank you. Praise the Lord. పాస్టర్ గారు, కన్నయ్య బాబు గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. పాస్టర్ గారు ఉన్నారా? ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఏంటి సార్? మంచిదన్న, మంచిది. పరమందు వాసుడు పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు కొరకు, సమయం కొరకు నీకు వందనాలు ప్రభా. జరిగించిన ఆరాధనను బట్టి మీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి, దైవ సేవకుడు చెప్పిన మాటలను బట్టి నా తండ్రి మేమెంతో ఒత్తిడిలో ఉన్నాం ప్రభా. శ్రమలలో, కష్టాలలో, నిందలలో నా తండ్రి హింసించబడుతూ ఉన్నాము ప్రభా. నా తండ్రి అయా మా పరిశుద్ధుడా, మమ్మల్ని ఆదుకునే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని నిలబెట్టే దేవుడు మీరు ఒక్కరే నా తండ్రి. అయ్యా నమ్మదగిన దేవుడు నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. దైవజనం ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఒక్కొక్కరిలో నా తండ్రి నూరంతలుగా ఫలింప చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, చెప్పిన దైవజనుని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా బహుగా వాడుకోండి నా తండ్రి. మరి సోల్మోన్ అన్నను కూడా నా తండ్రి మీరు బహుగా వాడుకోండి, ఇంకా నిలబెట్టండి నా తండ్రి, ఆశీర్వదించి దీవించండి నా తండ్రి. అయ్యా మా తండ్రి, మరి లైవ్ లో ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, ఏ బాధలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ నిందలలో ఉన్నారో, ఏ అవమానాలలో ఉన్నారో నా తండ్రి, దైవజనుల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి నా తండ్రి. యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, సామాన్యులు ఎంతో మంది చనిపోతున్నారు ప్రభా, భూకంపాలు వస్తున్నాయి నా తండ్రి, అకస్మాత్తుగా మరణాలు వస్తున్నాయి ప్రభా. అయ్యా నా తండ్రి, మా దేశంలో వర్షాలు లేక కరువులు వచ్చినాయి ప్రభా. అందరూ పంటలు విత్తనాలు వేసి ఎదురు చూస్తున్నారు ప్రభా. నా తండ్రి, అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు మీరు నా తండ్రి. నా తండ్రి అయ్యా, మరి యుద్ధాలను ఆపండి, నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించండి. యెరూషలేం పట్టణం క్షేమం అనుగ్రహించు ప్రభా. అట్లాగే నా తండ్రి, భూకంపాలు భయంకరంగా వస్తున్నాయి ప్రభా. నా తండ్రి, ఈ యొక్క అకాల మరణాలు మీరు ఆపండి ప్రభా.
అయా నా తండ్రి అమెరికా జరుపుకుంటున్న వార్షికోత్సవాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ దేశం ఎంతో ఆశీర్వాద కారణంగా ఉంచినారు, మీకు వందనాలు ప్రభా. ప్రపంచ దేశాలకు నా తండ్రి ఆ దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. అట్లాగే నా తండ్రి మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి మా దేశంలో లేవనెత్తండి, సేవకులను లేవనెత్తండి, మమ్మల్ని కూడా ఇచ్చే వాళ్ళగానే ఉంచు నా తండ్రి. అయా నా తండ్రి ఇచ్చే వాళ్ళగానే ఉంచండి, పెద్ద పెద్ద సేవకులను మమ్మల్ని లేవనెత్తమని నా తండ్రి. ఇప్పుడు జరిగించిన ఈ ఆరాధనను బట్టి అంతా కూడా మీకే మహిమ ప్రభా. నా తండ్రి ఉదయకాలమున వేకోజామునే నిన్ను వెతుకుతున్నాము, నీ నామాన్ని గణపరుస్తున్నాము, నీ నామాన్ని హెచ్చిస్తున్నాము ప్రభా. అయ్యా నా తండ్రి మీ చెప్పిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా అందరినీ ప్రభా, ముఖ్యంగా సోల్మోన్ అన్న ఒక్కడు ప్రయాసపడుతున్నాడు ప్రభా. నా తండ్రి అందరినీ జూమ్ లో తీసుకొని నా తండ్రి ప్రార్థిస్తున్నాడు ప్రభా. నా తండ్రి తన ప్రార్థన ప్రతి ప్రార్థనని సన్నిధికి చేరనివ్వండి, తన హృదయ వాంఛలన్నీ తీర్చండి, తన గుండె గాయాలన్నీ మాన్పమని నా తండ్రి. తన కుటుంబం చుట్టూ నీ అగ్నికంచె కాపుదల దయచేసి మేము చేస్తున్న ఇక్కడ ఎంతమంది అయితే లైవ్ లో ఉన్నారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి దైవజనుని మీ చేతికి అప్పచెప్తూ నా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం ఇవ్వండి సార్. అట్లాగే ఆశీర్వాదం తీసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, స్నేహము, ఎంతమంది అయితే మా మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చూస్తున్నారో, ఉన్నారో, వెనుదిరిగినారో వాళ్ళందరికీ శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక. ఆమేన్. Amen. Amen. God bless you all. Thank you so much for joining today. May God bless you. So even though ఒత్తిడి వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, మరి మీరు రాజీ పడబాకండి. దేవుని కోసం నమ్మకంగా ఉండి దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.